పెతాయ్ తుఫాన్ తాటికి ఉత్తరాంధ్రకు సంబంధించి మొత్తం 3 జిల్లాలు కూడా ఒకంత అతలాకుతలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గంటకి 26 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తుఫాను ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ దీని ప్రభావం అంతకంతగా ఉత్తరాంధ్రలో ఒకంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం ఇప్పటికి భారీ వర్షంగా మారింది. మరికొద్ది గంటల పాటు ఇదే విధంగా వర్షం పడితే కనుక పరిస్థితి ఒకంత తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన మేరకు ఉత్తరాంధ్రలో దాదాపుగా 20 సెంటీమీటర్ల వరకు వర్షం పడుతుంది అని అంచనా వేసిన నేపథ్యంలోనే ఆ విధంగానే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే విశాఖ జిల్లాకు సంబంధించి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా స్విమ్మింగ్ పూల్స్ నిలిపిస్తున్నట్లుగా రోడ్లపైన వరద నీరు పారుతూ ఉంది. మరోవైపు మనం చూస్తున్నాం, ప్రస్తుతం బీచ్లో పరిస్థితి చూస్తూ ఉంటే అలలు చాలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దాదాపుగా 3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు కూడా అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీరం వెంబడి ఎక్కడికక్కడ మత్స్యకారులు బోట్లు అదేవిధంగా వలలు కూడా ఒడ్లకు తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ సముద్రం అంతకంతకు చాలా వరకు ముందుకు వస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఏదైతే ఆ చెలీల కట్ట ఏదైతే ఉందో అది దాటి వాటర్ యువతలకి రాని పరిస్థితి. అయితే తాజాగా ఉన్న పరిస్థితుల్లో మొత్తం చాలా వరకు సముద్రం ముందుకు దూసుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమలాపురం కాకినాడ మధ్య తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం ఇది కాకినాడ యానా మధ్యగా తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇది గంటకు 25 నుంచి 26 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం ఈ మధ్యలో తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే తీర ప్రాంతం వెంబడి గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారుల అంచనాను తారుమారు చేస్తూ దాదాపుగా ఇప్పటికే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తూ ఉన్నాయి. విశాఖ నగరం మొత్తం కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా వర్షపు జల్లులు కురుస్తూ ఉండడంతో ప్రజలెవరూ బయటికి రాని పరిస్థితి. మరోవైపు ఈ వాతావరణాన్ని అంచనా వేసి నిన్న అర్ధరాత్రి విశాఖకు సంబంధించి విద్యాశాఖ ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలన్నింటికీ కూడా ఈరోజు సెలవు ప్రకటించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. వాతావరణం అంచనా బట్టి రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. ముందస్తుగా ఈ రోజు వరకు మాత్రం సెలవు ప్రకటించారు. మరోవైపు వర్షపాతం కూడా చాలా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఒకంత ఆందోళన చెందుతున్నారు. ఇదివరకే వచ్చిన తుఫాను వల్ల ఇంకా కోలుకోలోని ఉత్తరాంధ్రకు మరోసారి పెతాయి రూపంలో మరో పెను ప్రమాదం వచ్చిన నేపథ్యంలో వరి పంట పూర్తిగా నేల మునిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వరికి కోతల సమయం. ఈ సమయంలో చాలా చోట్ల కోతలు కూడా ప్రారంభమయ్యాయి. పలు చోట్ల కోతలు కోసిన పంటని పక్కనే వేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తుండటంతో పూర్తిగా వరి పంట మొత్తం కూడా నీట మునిగి ఎందుకు పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది. గింజ కూడా పూర్తిగా నానిపోయిన తర్వాత కొనుగోలు కూడా చాలా వరకు తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతున్న నేపథ్యంలో నదులు, కరకట్లు, ఏవైతే డ్యామ్స్ ఉన్నాయో, చెరువులు, ఈ సమీప ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా సన్నద్ధమైంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా విశాఖ జిల్లాకు సంబంధించి భీమునిపట్నం నుంచి పాయకరావుపేట వరకు దాదాపుగా 70 కిలోమీటర్ల మేర ఈ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. ఈ తీర ప్రాంతం మొత్తం కూడా ఒకంత అలల ఉధృతికి సమీపంలో ఉన్న మత్స్యకార గ్రామ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకార గ్రామ ప్రజలందరినీ సమీపంలో ఉన్న హుదూద్ సమయంలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలకు ఇప్పటికే తరలిస్తూ ఉన్నారు. తరలించిన నేపథ్యంలో వారికి సరిపడా ఆహార పదార్థాలు అదేవిధంగా నీటి నిల్వలను కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మత్స్యకార గ్రామ ప్రజలతో పాటు సమీపంలో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ నుంచి కూడా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ముఖ్యంగా తుఫాను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఎక్కడికక్కడ వాటర్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా పెతాయ్ తుఫాను ప్రభావం మొత్తం 7 జిల్లాలపైన ఉన్నట్లుగా ఇప్పటికీ అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో 7 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి తాజాగా ఉన్న పరిస్థితులను కూడా తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్లు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరోవైపు సమాచార వ్యవస్థ అదేవిధంగా విద్యుత్ వ్యవస్థ ఈ రెండు ఒకవేళ ఇబ్బందికి గురి చేసినా కూడా విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేల కొరిగే అవకాశం కూడా ఉందన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో గంటకి 60 నుంచి 110 కిలోమీటర్ల వరకు తుఫాన్ తీరం దాటే సమయానికి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి ఎదురైతే కనుక విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వాటిని బాగు చేసేందుకు మళ్ళీ విద్యుత్ని పునరుద్ధరించేందుకు కూడా దాదాపుగా 50 వరకు క్రేన్లను కూడా మొత్తం విశాఖ జిల్లాకు సంబంధించి సిద్ధం చేశారు. మరోవైపు
రవాణా వ్యవస్థ ఇప్పటికే పూర్తిగా స్తంభించిన నేపథ్యం కనిపిస్తోంది. పలు ట్రైన్లను అదేవిధంగా బస్సులను కూడా రద్దు చేశారు. దీంతో పాటుగా విమానయానానికి కూడా అంతరాయం కలిగిన నేపథ్యంలో రన్వే పైన కూడా చాలా వరకు వాటర్ నిలిచి ఉంది. ఈ నేపథ్యంలో విమానయానానికి కూడా అంతరాయం జరుగుతోంది. దాదాపుగా 21 ప్యాసింజర్ ట్రైన్స్ను కూడా రద్దు చేసినట్టుగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో పాటు విశాఖ నుంచి బయలుదేరుతున్న జన్మభూమి అదేవిధంగా రత్నాచల్ సింహాద్రి ఈ 3 ట్రైన్స్ను కూడా ఇవాటి వరకు రద్దు చేశారు. ప్యాసింజర్స్ ఎక్కడ ఇబ్బంది పడకూడదు, తర్వాత ట్రాక్స్ పైన నీరు నిలిచి ఉన్న నేపథ్యంలో మధ్యస్థలో ఎక్కడైనా ట్రైన్స్ ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారు. దాంతోనే మేము ముందస్తుగా రద్దు చేశామని కూడా రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద పెతాయ్ తుఫాన్ అయితే ఉత్తరాంధ్రను ఒకంత వణికిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ ఇమ్రాన్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.